సమగ్ర శిక్షణ ఉద్యోగులను రెగ్యులరీ చేయాలని కోరుతూ అమ్మవారి బోనాల పండుగను సోమవారం ఘనంగా నిర్వహించారు. జగిత్యాల పట్టణంలో గత 14 రోజుల నుండి సమగ్ర శిక్షణ ఉద్యోగులు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా సోమవారం మధ్యాహ్నం సమగ్ర శిక్షణ ఉద్యోగులు రెగ్యులరీ చేయాలని కోరుతూ మహిళలు ఉద్యోగులు బోనాలను ఎత్తుకుని డప్పు చప్పుళ్ల మధ్య పట్టణ వీధుల గుండా తిరుగుతూ సమగ్ర శిక్షణ ఉద్యోగులను రెగ్యులరీ చేసి విద్యాశాఖలో విలీనం చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
విద్యాశాఖలోని సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరం కూడా గత 14 రోజులుగా నిరవధిక సమ్మెలో ఉన్నాము. మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, స్వయాన మా యొక్క విద్యాశాఖ మంత్రి గారు, అట్లాగే ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు విద్యాశాఖలో తీసుకున్నట్లయితే అన్ని సమస్యలన్నీ కూడా ఎన్నో క్లియర్ చేసినటువంటి గొప్పవారు. అట్లాగే మరి విద్యాశాఖను ఎన్నో సంవత్సరాలుగా భరిస్తూ విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం మహానిశలు కష్టపడుతున్నటువంటి ఈ యొక్క సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను వెంటనే తీర్చాలని, మరి వాటిని ఆ యొక్క కోరికలన్నీ తీర్చే విధంగా ఈరోజు అమ్మవారికి బోనాలను సమర్పించుకొని ముఖ్యమంత్రి గారి యొక్క మనసును కలిగించి అట్లాగే ఏదో ఒక బ్రహ్మ ముహూర్తం లోపల కంపల్సరీ సమగ్ర శిక్షలో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేసి వెంటనే రెగ్యులరైజ్ చేయాలని కోరడం జరుగుతుంది. మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, స్వయాన మా యొక్క విద్యాశాఖ మంత్రి గారు అయినటువంటి పెద్దలు ఎప్పుడైతే ఈ విద్యాశాఖను తీసుకొని ఉన్నప్పుడు మరి విద్యాశాఖలో ఉన్నటువంటి సమగ్ర సమస్యలన్నీ కూడా సమస్యపోయిన ఈరోజు డిఏలు అయితేనేమిటి, ప్రమోషన్లు అయితేనేమిటి, అట్లాగే ట్రాన్స్ఫర్లు అయితేనేమిటి, మరి మిగిలినటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులను మాత్రమే చిన్నచూపు చూడకుండా దయచేసి వెంటనే విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ.